ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12వ తారీఖు. దీనికి కారణం 1820లో మే 12వ తారీఖున ఇటలీ దేశంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మించారు. ఆవిడ నర్సింగ్ సూపరింటెండెంట్గా ఆనాటి సమాజానికి ఎనలేని సేవ చేశారు. నర్సింగ్ వృత్తికి ఒక హుందాతనాన్ని, ఒక గౌరవాన్ని కల్పించారు. అందుకోసం ఆవిడ పుట్టినరోజును అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా 1965 నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అటువంటి ఆరోగ్యాన్ని ప్రజలకు అందించే వాళ్ళు నర్సులు. ప్రత్యేకించి కోవిడ్ సమయంలో నర్సులు చేసిన సేవలు అమూల్యం, వెల కట్టలేని. సొంత కుటుంబ సభ్యులే కరోనా రోగులను ముట్టుకునేదానికి, తగిలేదానికి, మాట్లాడేదానికి, చూసేదానికి, ఇంట్లో ఉంచుకునేదానికి భయపడే రోజుల్లో నర్సులు తమ ప్రాణాలను సైతము లెక్క చేయక కరోనా రోగులకు వాళ్ళకు వైద్యం అందించారు, సేవలు చేశారు. కాబట్టి వాళ్ళ యొక్క సేవ ఎంత చెప్పినా తక్కువ. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే ఆరోగ్య మాతలు, ప్రాణదాతలు. అటువంటి వారికి సమాజంలో గౌరవం, గుర్తింపు ఇచ్చేదానికోసం ఈ రోజును అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా పులివెందుల కాంగ్రెస్ కమిటీ ఈరోజు వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో హెడ్ నర్సుగా పనిచేస్తున్నటువంటి నాగమణి గారిని నర్సులందరి తరఫున వారిని సన్మానించడం జరిగింది. వారి సేవలు ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం.